ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలుగు రాజకీయాల్లో ఒక విచిత్రకరమైన పరిస్థితి. నిజానికి బీఆర్ఎస్కు వైసీపీ కొంత ఫ్రెండ్లీగా ఉంటుంది, టీడీపీ అంటే వాళ్ళకి అస్సలు పడదు. తర్వాత రేవంత్ రెడ్డి గారికి సహజంగానే జగన్ అంటే వ్యతిరేకత ఉంటుంది, కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి ఒక పదాన్ని, నేను చెప్పిన మాట కారణంగా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు అని చెప్పిన ఒక మాటని నమ్మి వైసీపీ గగ్గోలు పెడుతుంది. సహజంగా వైసీపీ రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటను పెట్టుకొని వైసీపీ రాజకీయ రాజతంత్రం చేస్తుంది. సరే, దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహజంగానే ఖండించింది. రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని నిజానికి 2020లోనే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. దాన్ని మేము ఆపటం ఏంటి అని చంద్రబాబు ప్రభుత్వం వివరణ ఇచ్చింది, కూటమి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ కూటమి ప్రభుత్వం వివరణని ఇక్కడ బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుంది. నువ్వు చెప్తే ఆపారన్నారు, కాదట వాళ్ళు ముందే ఆపుకున్నారట, నువ్వు చెప్పిన అన్ని ఆపొద్దారని ఇక్కడ బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు మాటని, అంటే వాళ్ళ పడని వాళ్ళ మాటను పట్టుకొని ఇక్కడ రాజకీయం చేస్తుంది. సో ఈ విచిత్రకరమైన పరిస్థితి మీద మరింత అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, వైరి పక్షాలేమో మిత్రపక్షాలు అయ్యాయి, మిత్రపక్షాలేమో వైరి పక్షాలు అయ్యాయి. సో నీటి తగాదా తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధాన్ని ఎలా చూడాలి, ఎవరు నిజం? ఎప్పుడు కూడా నీటి ప్రాజెక్టులు అనేవి రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అటు రైతాంగానికి కానీ, ఇటు సామాన్య జనానికి కానీ, గ్రామీణ పట్టణ జనాలకు కానీ, ఇండస్ట్రీస్కి కానీ వాటర్ అలొకేషన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ రాష్ట్రం అయినా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా మారాక అటు కేఆర్ఎంబి కానీ, తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన జిఆర్ఎంబి కానీ, ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏవైతే ఏర్పడ్డాయో, వివాదాల పరిష్కరణ కోసం ఏర్పడ్డ బోర్డులు. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ను విభజించే వరకు కామ్గా ఉన్నారు, అన్నిటికీ ఒప్పుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ను కోల్పోయింది, రాజధాని లేకుండా పోయింది, రెవెన్యూ లోటుతో మొదలైంది, 16,000 కోట్ల రెవెన్యూ లోటుతో మొదలైంది. ప్రత్యేక హోదా అనుకున్నాం, దాని తర్వాత ప్రత్యేక హోదాకు బదులు ఆల్టర్నేట్గా ఏదైతే ఇచ్చారో అవన్నీ వదిలేసిన తర్వాత ఏదైతే రాష్ట్రం 2 భాగాలుగా విభజించబడిందో ఆ ఒప్పందాలన్నింటినీ యథాతథంగా అమలు అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ కేసీఆర్ గారు తన అవకాశవాదాన్ని ముఖ్యంగా రాజకీయంగా పెంచుకోవడం కోసం, పైచేయి సాధించడం కోసం ఈ జల వివాదాలని తెర మీద తెచ్చారు. 69-31% నీటి పంపకాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం పంచుకోవాలి. 69 ఆంధ్రప్రదేశ్కి, 31 తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్లో నికర జలాలు 512 టీఎంసీ తీసుకుంటే, నికర జలాలు తెలంగాణ 299 టీఎంసీ తీసుకోవాలి. సంతకం పెట్టారు కేసీఆర్. సంతకం విభజిత ఆంధ్రప్రదేశ్ అయ్యేటప్పుడు పెట్టారు కదా. పెట్టిన తర్వాత ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వివిధ రాజకీయ పార్టీలతో సహా మొత్తం అందరూ సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టాక మేము దీన్ని ఒప్పుకోం, రీఅలొకేషన్ జరగాలని కేసీఆర్ గారు పట్టుబట్టారు. ఎప్పుడైనా కూడా చిట్ట చివరి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా సముద్రంలో కలవబోయే నీళ్ళని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకునే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా ఉపయోగించుకునే జలాల్లో కూడా మాకు వాటాగా పైన నికర జలాలను కేటాయించాలని తన అద్భుతమైన స్పీకింగ్ ఎబిలిటీతో మరి కేసీఆర్ గారు చెప్తూ ఉండేవారు. కానీ అది కరెక్ట్ కాదు. కానీ తర్వాత దాని మీద సుప్రీంకోర్టు దాకా పోవడం, లేకపోతే ట్రిబ్యునల్స్కి పోవడం, లేకపోతే జల వివాదాలు తరచూ రేకెత్తుతూ ఉండడం, అటు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు సాగర జలాల పంపిణీల మీద, డ్యామ్ గేట్లు ఎత్తే విషయం మీద ఎత్తకూడదని తెలంగాణ, ఎత్తాలనేసి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పోలీసుల మధ్య గొడవలు జరిగే స్థాయికి దిగజారిందో. కొట్టుకున్నారుగా పోలీసులు ఏమన్నా శత్రువులా? 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పోలీసులు డ్యామ్ మీద కొట్టుకుంటుంటే, రాజకీయ నాయకులు కొట్టుకోవడం, రాజకీయ నాయకులు దాన్ని రాజకీయాని కోసం వాడుకుంటుంటే, బయలాటర్గా సాల్వ్ అవ్వాల్సిన అంశాలు రాజకీయ రంగు పులుముకుంటే జరగాల్సిన నష్టం ఆ విభేదాలను కారణం చూపి ప్రధానమైన అంశాలను పక్కకు జరిపి
జల వివాదాలని పైకి పెంచి చర్చ జరగాల్సిన అంశాలని పక్కబోయేలా చూశారు. మొన్నటికి మొన్న ఈ విధంగా ఒక స్టేట్మెంట్ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం కూడా ఈరోజు రాజకీయం మళ్ళా పురుడు పోసుకుందని చెప్పవచ్చు. అవును, ఎందుకంటే రాష్ట్రంలో డబ్బులు లేవు, అటు ఆంధ్రాలో ఎక్కువ లేవు, తెలంగాణలో లేవు, బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు, కాంట్రాక్టులకు డబ్బులు లేవు, ప్రాజెక్టులు కట్టే వాళ్ళకి డబ్బులు లేవు. మరి ఇవన్నిటినీ కూడా ఇలాంటి వివాదాలు అసెంబ్లీ వేదికగా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారని నాకైతే అనిపిస్తుంది. ఓకే, ముఖ్యంగా అసెంబ్లీలో వాడి వేడి చర్చ వేరే అంశాల మీద జరుగుతున్నప్పుడు వచ్చి ఈ అంశం తెర మీదకి రావటం డైవర్షన్ టాక్టిక్స్గా నేనైతే చూస్తాను. అంటే ఈ పాయింట్ చర్చ పెట్టాలని అనుకున్నారు నిజానికి, ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రేవనెత్తాడు కాబట్టి చర్చ అనుకున్నారా? కేసీఆర్ గారికి తెలుసు, కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. జల వివాదాలను రేకెత్తిస్తే తిరిగి సెంటిమెంట్ని రేకెత్తించవచ్చు అన్న ఆలోచన బీఆర్ఎస్ది. వాళ్ళ మనుగడ కోసం లేని అంశాన్ని తెర మీద తెచ్చారు. నేను ఒక మాట చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ ప్రతినిధిగా మీ ఫెయిల్యూర్ కాదా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కాకపోవటం? మా ఫెయిల్యూర్ కాదు, ఎందుకంటే మా ఫెయిల్యూర్ అయినట్టయితే కేఆర్ఎంబి జిఆర్ఎంబిని కాదని వీళ్ళిద్దరూ ఏం చేయలేరు. అలా చేయాలంటే ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు దాకా రావాల్సిందే తప్ప వీళ్ళు ఇష్ట ప్రకారం ప్రవర్తించేదానికి కుదరదు. కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న లీడ్ పార్ట్నర్గా ఎన్డీఏగా మరి ఎందుకు అన్ని రాష్ట్రాలు అంటే మీన్ టైం వాడుకుంటుంటారు, రాజకీయంగా స్టేట్మెంట్లు ఇస్తుంటారు, రాష్ట్రంలో సెంటిమెంట్ రగులుస్తుంటారు, లేకపోతే అప్పుడే దీన్ని ఊతంగా తీసుకుని వైఎస్ఆర్సీపీకి ఈ మధ్య మెడికల్ కాలేజీల అంశాల తర్వాత వేరే అంశం లేదు కాబట్టి రాయలసీమలో రైతాంగాన్ని రోడ్డు మీదకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్కి అనుకూలమైన అంశం, ఎటు చూడకుండా రేవంత్ రెడ్డి గారు అన్న అంశం చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ప్రభావం చూపించే విధంగా ఉంది. వాళ్ళ గురువు మీదే ఇప్పుడు గురువు గారికి ఇబ్బంది. సో ఖచ్చితంగా కూడా ఈ రాజకీయాలన్నీ కూడా రాష్ట్రహితం కోసం కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు పట్టిసీమ అనే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు, అది పెద్ద ప్రాజెక్ట్ కాదు, ప్రాజెక్ట్ అనే పేరుతో బ్యాలెన్సింగ్ ఏదైతే అప్పట్లో కోర్టుకు పోయిన రైతుల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి కాంపెన్సేషన్ అధికంగా ఇచ్చి ఆ బ్యాలెన్స్ కెనాల్ని కంప్లీట్ చేసి కృష్ణా గోదావరి జలాల నీటిని అనుసంధానం చేసే ప్రక్రియ అది సమర్థవంతంగా ఆయన చేయడానికి సంకల్పిస్తే పట్టిసీమని పట్టిసీమ ప్రాజెక్ట్ అని మాట్లాడి చేసిన దాన్ని అయితే మేము కాళేశ్వరం కట్టుకుంటామని చాలా చాకచక్యంగా కేసీఆర్ గారు కట్టేసుకున్నారు. నికర జలాల అనుమతి ఉందా? అలొకేషన్ లేదు. కేసీఆర్ గారు చేసింది కింద ఎక్కడో పోతున్న గోదావరిని పంపులు పెట్టి దాదాపు 230 అడుగులు పైకి తీసుకొచ్చి కాళేశ్వరం కట్టుకునే సాహసం చేసి అంటే దానికి నికర జలాల అనుమతే లేదు. పైన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు గారిని పంపించి సమాధానం పరిచి కింద చంద్రబాబు నాయుడు గారిని మీరు పట్టిసీమ కట్టుకోండి మేము కాళేశ్వరం కట్టుకుంటారని నమ్మించి ఏదైతే చేసుకున్నారో ఇవన్నీ కూడా సారూప్యంగా సామరస్యంతో పరిష్కారం కావాలి. రాజకీయాలకు వాడుకోకూడదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఎవరికైనా కూడా నీటి ప్రాజెక్టుల గురించి దయచేసి మీరు మాట్లాడద్దు. రివర్ మేనేజ్మెంట్ బోర్డులు చూసుకుంటాయి, లేదంటే కోర్టులు చూసుకుంటాయి. వీటిని వివాదాలు రగల్చడానికి అంశాలుగా తీసుకోకూడదని కోర్టే ఒక గైడ్ లైన్స్ ఇస్తే ఉత్తమం అంటాను నేను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నికర జలాల అలొకేషన్ లేకుండా వాళ్ళకి కేటాయించిన టీఎంసీలు కాకుండా తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులకి వేగవంతంగా పనులు జరిగే విధంగా కావాల్సిన నిధులు అలొకేట్ చేసి పరిగెత్తిచ్చారు. అవి రెండు కూడా ఎత్తిపోతల పథకాలు. ఎత్తిపోతలు అంటే ఆ డ్యాంలో పంపులకు సంబంధించిన ఇంటేక్ పెట్టి అక్కడి నుంచి తోడుకుంటే కానీ రావు. మీరు ఆ విషయంలో కొద్దిగా ఎక్స్పర్ట్ కదా మీకు, అందుకే చెప్తున్నా. అక్కడి నుంచి తోడుకునేటప్పుడు రాయలసీమకి 4 జిల్లాలకి నీళ్లు కావాలంటే పోతిరెడ్డిపాడుకు సంబంధించి 854 అడుగుల దాకా శ్రీశైలం డ్యాంలో నీళ్లు నిండితేనే 854 అడుగుల తర్వాత వచ్చే జలాల్లో నుంచి మాత్రమే పోతిరెడ్డిపాడుకి నీటిపారుదల ఉంటుంది. కానీ అక్కడ వరద జలాలు వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు ఆ లెవెల్ మెయింటైన్ కానప్పుడల్లా రాయలసీమకి నీటి కరువు ఉండింది. దాన్ని దూరం చేయడం కోసం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ కెనాల్ని వైడన్ చేసుకుందాం, ఇరుగ్గా ఉంది, దాంతోపాటు మనం కూడా ఒక రిజర్వాయర్ నిర్మించుకుందాం. ఆ రిజర్వాయర్లో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు పంపులు పెట్టి పాలమూరు రంగారెడ్డికి తీసుకుంటున్నారో సోర్స్ నుంచి తీసుకుంటున్నారు, అంటే బాటమ్ గ్రౌండ్ నుంచి తీసుకుంటున్నారు. ఎప్పుడైనా ఒక ట్యాంకులో నీళ్లు సర్టన్ లెవెల్కి వస్తేనే ఆ లెవెల్ తర్వాత ఆ రాష్ట్రానికి నీళ్లు పోయే క్రమంలో సోర్స్లో నుంచి 2 ప్రాజెక్టులకు నీళ్లు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఒక రిజర్వాయర్ని నిర్మించి ఆ రిజర్వాయర్ ద్వారా మనకు నికర జలాలు ఇంకా తీసుకునే హక్కు ఉంది. 512 టీఎంసీల్లో మనం తీసుకోలేదు కాబట్టి
బాటమ్ లెవెల్లో మనం కూడా పంపులు పెట్టి ఆ రిజర్వాయర్లో పంప్ చేసుకుందాం, వరద జలాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు నికర జలాల కేటాయింపు ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేశారు. అది రాష్ట్రానికి పనికొచ్చే అంశం. సంగమేశ్వర. సో ఏదైతే ఆ రిజర్వాయర్ ఉందో దాన్ని ఆగమేఘాల మీద ఆపు చేయించడం కోసం కేసీఆర్ గారు రకరకాల కేసులు వేయించారు, ఎన్జీటీకి వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఏదైతే వాటికి అనుమతులు లేవు కాబట్టి తాత్కాలికంగా ప్రాజెక్ట్ నిలుపు చేయాల్సిన అవసరం పడింది. ఇది ఆంధ్రప్రదేశ్కి నికరంగా కేటాయించిన జలాల్లో మాకు హక్కు ఉంది, మీకు నికరంగా కేటాయించిన జలాల్లో హక్కులు లేకపోయినా పాలమూరు రంగారెడ్డికి దిండికి మీరు తీసుకెళ్తున్నారు, అలాగే మేము కూడా సోర్స్లోంచి తీసుకుంటాం. లేకపోతే వరద జలాలు వస్తాయని మేము కాసుకుంటే సీజన్ వరకు మీరేమో సోర్స్లోంచి తీసేస్తుంటే ట్యాంక్ ఫుల్ కాకుంటే ఆ లెవెల్కి రాకుండా ముందే మాకు అన్యాయం జరుగుతుందన్న వాదనకి పరస్పరం అంగీకరించడం జరిగింది. అది ఇక్కడ ఒక మాట ఉంది, అక్కడ పరస్పరం అంగీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక మాట చెప్పండి, అగ్రిమెంట్ల ద్వారా కాదు, ఓరల్ గా జరిగినవి కాదు. 854 అడుగులు కాడ పోతిరెడ్డిపాటి సామర్థ్యం నిజానికి, అంతే కదా? ఆ లెవెల్ దాటితేనే పోతిరెడ్డిపాటి కెనాల్లోకి నీళ్ళు పోతాయి, దాని సామర్థ్యం అది పైన. అయితే 821 అడుగుల కాడ వీళ్ళు పాలమూరు రంగారెడ్డి సోర్స్ నుంచి వాటర్ తీసుకుంటున్నారు. ఇంకా ముందే 812 దగ్గరికే వేశారు. 821 కాదా? కాదు, ఓకే 812. సరే ఓకే. మీరు సంగమేశ్వర అనే పేరుతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 801 అడుగులు కాదు కదా? కాదు, యాక్చువల్గా పంపులు పెట్టినప్పుడు సోర్స్ గ్రౌండ్ దాకా వెళ్ళిపోతుంది. సో మనం బాటమ్ లెవెల్లో వేసుకున్నట్టు ఆయన ఏ విధంగా వేసాడో ఇంకో 2 అడుగుల కిందకి వేసాడు. ఇక అదే అంటే మీరు చేస్తే ఒప్పైనప్పుడు మేము కూడా చేసుకుంటామని ఆయన చేయడానికి సాహసించాడు. కానీ ఎటొచ్చి కూడా అసలు ఆ ప్రాజెక్ట్ ఆగింది ఏ విధంగా అంటే కేసీఆర్ గారు కొన్ని కేసులు వేయించి ఎన్జీటీ ద్వారా ఆ ప్రాజెక్ట్ని ఆఫ్ చేయించాడు. అది ఇప్పుడు ముచ్చట కాదు, 2024 ఎలక్షన్ కు ముందు జరిగింది. 2024 ఇదంతా కూడా కేసీఆర్ గారు రెండోసారి ఎలక్షన్ ఫేస్ చేయించాడు. అది మైలేజ్ కోసం జరిగింది. అప్పుడు దాకా సక్రమంగానే జరిగినాయి. కానీ ఎలక్షన్ ముందు నీటి పంచాయతీని తీసుకురావడంతో పాటు అప్పుడే పోలీసుల మధ్య ఘర్షణ రెండోసారి జరిగింది. ఆ జరిగిన క్రమంలో కేసుల క్రమంలో అప్పుడు ప్రాజెక్ట్ పనులు ఆగాయి. ఆగిన తర్వాత ఈ ఎలక్షన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. అప్పటి నుంచి ఆగి ఉన్న దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తప్పు చేసినట్టు, నా మాట విని అక్కడ ఆపు చేయించినట్టు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో ఫక్తు రాజకీయం. ఈ రాజకీయ కోణంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నెల 22న ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల గురించి, మాకు రావాల్సిన నికర జలాలు ఏంటి, మేము ఏ విధంగా తీసుకోవాలి, మాకు ఇప్పుడు అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము పూర్తిగా వేగవంతంగా పనులు చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణకు ఒక హక్కు, ఆంధ్రప్రదేశ్కి ఒక హక్కు ఉండదు. నికర జలాల పంపిణీలోనే ఆంధ్రప్రదేశ్ కేటాయించినన్ని నీళ్లు తీసుకోవటం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమిగా ఉన్నా, ఇటువైపు బీజేపీ తెలంగాణలో విడిగా ఉన్నాం కాబట్టి మేము ఏదో అన్యాయంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతామని అనుకోవద్దు. రూల్ బుక్ ఏదైతే ఉందో, గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే కేటాయింపులు ఉన్నాయో, నికర జలాల్లో కేటాయింపులు ఏంటి, వరద జలాల్లో కేటాయింపులు ఏంటి, ఏ ప్రాజెక్ట్కి ఎంత అలొకేషన్ ఉంది, ఎక్కడ ఎవరు ఎన్ని అడుగుల్లో పంపులు పెడుతున్నారు, ఆ విధంగా పంపులు పెట్టచ్చా, మరి ఏ రాష్ట్రంలో అయినా రైతులు బాగుండాలి, సాగునీరు ఉండాలి, తాగునీరు ఉండాలి, ఎవరు కూడా నీళ్ల కోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి బ్రహ్మంగారి చరిత్రలో చెప్పినప్పుడు రాబోయే రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయనే పరిస్థితి రాకూడదు. వీలైనంత కాలం, వీలైనన్ని దశాబ్దాలు రాకూడదు. ఖచ్చితంగా కూడా వానలు బాగుపడాలని కోరుకుంటూ, ముఖ్యంగా దీన్ని రాజకీయానికి వాడుకోవడాన్ని బహుశా కోర్టులే వద్దని చెప్తే మంచిదని నా అభిప్రాయం.